హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. సరే సరే పద అని మధు అనడంతో ఇద్దరు లోపలికి వెళ్ళారు. ఏం పర్సనల్ విషయాలు మాట్లాడుకున్నారు బయటికి వెళ్ళి అని మేఘన అరవడంతో అందరూ పవన్ వైపు మధు వైపు చూశారు. పవన్ మధు భుజం చుట్టూ చేయేసి నా మరదలు, నా ఇష్టం, మా పర్సనల్ విషయాలు అని అనడంతో మేఘన కళ్ళు చిన్నవి చేసి చెప్తా నీ సంగతి అని సైగ చేయడంతో పవన్ లైట్గా స్మైల్ చేసి ఏం లేదు, మేమిద్దరం సరిగ్గా మాట్లాడుకొని చాలా రోజులైపోయింది, అందుకే 5 నిమిషాలు ముచ్చట్లు పెట్టాం అని చెప్పాడు. సరే సరే ముందు తినండి, ఆల్మోస్ట్ అందరూ తినేశారు కూడా. వివేక్, అనన్య మీరు తినలేదు, వెళ్ళండి, నలుగురు కూర్చొని తినేయండి అని దుర్గా చెప్పింది. అనన్య వివేక్ వైపు చూడడంతో వస్తున్నా అని చెప్పి నలుగురు వెళ్ళి కూర్చోగా మధు అనన్య వడ్డిస్తూ అనుకోకుండా అనన్య భోజనం వడ్డించాక కర్రీ తీసుకొని వివేక్కి వేసి మధు ప్లేట్లో వేసి అలాగే తన ప్లేట్లో కూడా వేసుకొని దేవాంశ్ వైపు వెళ్ళింది. వెళ్ళగానే దేవాంశ్ సైలెంట్గా ఉండడంతో అనన్య ప్లేట్లో కర్రీ వేయబోతూ ఆగిపోవడంతో దేవాంశ్ నిమిషం పాటు అలానే ఉండి తల ఎత్తి చూశాడు. వివేక్ మధు కూడా అనన్య వైపు దేవాంశ్ వైపు చూడడంతో అనన్య తడబడిపోవడంతో దేవాంశ్ అరక్షణం పాటు సైలెంట్గా ఉండి వెయ్యి అని అన్నాడు. అనన్య నిట్టూర్పు వదిలి ప్లేట్లో కర్రీ వేసి కాస్త మొహమాటంగానే వివేక్ పక్కన కూర్చోవడంతో వివేక్ అనన్యాని గమనించి టేబుల్ కింద నుండి తన చేతిని పట్టుకొని తన వైపు చూడడంతో అనన్య కూడా వివేక్ వైపు చూసింది. కంగారు పడకు, అన్నయ్యకి ఏది మనసులో పెట్టుకొని దాన్ని ముందుకు లాగడం నచ్చదు అని చెప్పడంతో అనన్య కూడా చిన్నపాటి నవ్వుతో నార్మల్ అయింది. నలుగురు తింటూ మాట్లాడుకుంటూ ఉండగా రాఘవేంద్ర లేచి జనార్దన్ బయలుదేరదామా, సాయంత్రం మనం త్వరగా రావాలి, బాబా వాళ్ళు ఊరు వెళ్తున్నారుగా అని అన్నాడు. పవన్కి టెన్షన్గా అనిపించినా వెంటనే లేచి పెదనాన్న 2 నిమిషాలు నేను మీతో మాట్లాడాలి అని అన్నాడు. ఇద్దరూ పవన్ వైపు చూడడంతో 5 నిమిషాలు, వాళ్ళు భోజనం చేసొచ్చాక మాట్లాడతాను, ప్లీజ్ కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పడంతో రాఘవేంద్ర జనార్దన్ తల ఊపి కూర్చున్నారు. భవానీ కూర్చొని ఊరికి వెళ్లే ముందే మధుకి, పవన్కి, సుబ్బుకి, అనన్యకి, సాగర్కి ఇష్టమైనవన్నీ చేస్తూ ఉండగా పవన్ మాట్లాడగానే లేచి దగ్గరికి వెళ్ళి ఏంట్రా ఏం మాట్లాడాలి అని టెన్షన్గా అడిగింది. అబ్బా అమ్మ, ఎందుకు ప్రతిదానికే కంగారు పడతావు, చెప్పేటప్పుడు పిలుస్తానులే అని పవన్ అనడంతో సరే అని భవానీ వెళ్ళింది. అత్త, మీ అబ్బాయికి వాతలు తీసి అలవాట్లేదా నీకు, ఇలా నీకేమీ చెప్పకుండా అబ్బా అమ్మ అని అంటున్నాడు అని మేఘన అనింది. అబ్బా వేధించుకొని తింటున్నావు కదే అని పవన్ అనుకొని మేఘన చెప్తాను, అందరికీ ఒకేసారి చెప్తాను అని కూల్గా అనడంతో భవానీ పవన్ వైపు చూసి విషయం ఏంటో అని ఆలోచిస్తూనే వెళ్ళింది. అందరూ భోజనం చేశాక వస్తూ ఏంటి పవన్ ఏదో మాట్లాడాలి అన్నావు, అందరం తినేసాం, ఇక్కడే కూడా ఉన్నాం, ఏంటో చెప్పు అని దేవాంశ్ కూర్చుంటూ అన్నాడు. పవన్ లేచి అందరి వైపు చూసి ముఖ్యంగా గజపతి వైపు ఫేస్ ఎక్స్ప్రెషన్ గమనించి ఏంటో ఈయన మొహం ఎప్పుడు చూసినా సినిమాలో విలన్ లెక్క ఉంటుంది అని అనుకొని గౌతమి వైపు చూసి అబ్బా మా అత్త బంగారం ఎప్పుడూ మొహంలో చిరునవ్వు పెట్టుకొని ఉంటుంది అని అనుకొని నేను కొంచెం టెన్షన్ పడుతున్నాను, అంటే ఈ విషయం చెప్పడానికో లేక మీతో మాట్లాడడానికో నాకే భయం లేదు, కానీ నా టెన్షన్కి వేరే ఒక కారణం ఉంది అని పవన్ అన్నాడు. భవానీ మరింత టెన్షన్ పడుతూ దగ్గరికి వెళ్ళి పవన్ చేయి పట్టుకుంది. పవన్ భవానీ వైపు చూసి చిన్న స్మైల్ చేసి గజపతి వైపు చూసి మామయ్య అని ఒక నిట్టూర్పు వదిలి నేను మేఘనాని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పాడు. మేఘన అప్పటికే పవన్ వైపు చూస్తూ చిన్న స్మైల్ చేయడంతో గజపతితో పాటు అందరూ అసలు వాళ్ళిద్దరి మధ్య అలాంటి ఒక మాట వస్తుందని ఊహించకపోవడంతో అందరూ పవన్ వైపు చూశారు. నేను మేఘన ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉండాలి అనుకుంటున్నాం, కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసి ఉండాలనుకుంటున్నాం, ఇకపోతే ఈ మాట చెప్పడానికి నాకు భయం లేదు, ఎందుకంటే నేను తనని మనస్ఫూర్తిగా ప్రేమించాను, మోసం చేసే ఉద్దేశం నాకు లేదు, కానీ నేను కంగారు పడడానికి కారణం ఏంటంటే మీ స్థాయి నాది కాదు, ఇది నాకే కాదు మధుకి, అనన్యకి, సుబ్బుకి, రేపటి రోజు సాగరికి కూడా ఉండే ఒక ఇన్సెక్యూరిటీ, ఎందుకంటే మనకన్నా ఎక్కువ ఆస్తిపాస్తులున్న వాళ్ళ జీవితంలోకి వెళ్ళాలి అంటే కొంచెం భయంగానే ఉంటుంది, ఆస్తి చూసి ఎక్కడ వలలో వేసుకున్నామో అని అనుకుంటారని భయం, ఇప్పుడు నేను ఆ కంగారుతోనే చెప్తున్నాను. నాకు మేఘన ఆస్తితో ఎటువంటి సంబంధం లేదు, దాన్ని మీరు ఇస్తానన్నా కూడా నేను తీసుకోను, మీరు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు,
కానీ నా ఒపీనియన్ షేర్ చేస్తున్నాను. నాకు మంచి శాలరీ వస్తుంది. లోన్ పెట్టి హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోగలను. మీ అంత పెద్ద కార్ లేకపోవచ్చు, కానీ కార్ అయితే ఉంది. బాగా చూసుకోవడానికి నా సంపాదన సరిపోతుంది. రేపటి రోజు పిల్లలు పుడితే వాళ్ళ కోసం ముందుగానే నేను సేవింగ్స్ చేయగలను. అన్నింటికీ మించి మీ అమ్మాయిని కష్టపెట్టకుండా చూసుకోగలను. ఇవన్నీ రేపు మీరు మంచి సంబంధం తెచ్చి చేస్తే వాడిలా చూసుకుంటాడో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా చెప్పినవి చేస్తాను. ఇక ఈ మాట ఇంత సడన్గా చెప్పడానికి కారణం అందరూ ఉన్నారని. సాయంత్రం అయితే మా మామయ్య వాళ్ళు వెళ్ళిపోతారు, మా అమ్మ కూడా వెళ్ళిపోతుంది. అందుకే అందరూ ఉండగానే చెప్పాలని నిర్ణయించుకొని ఇప్పుడు చెప్తున్నాను. ఇకపోతే అని పవన్ మాట్లాడుతూ ఉండగా, దానికెందుకు అల్లుడు అంత ఆలోచిస్తావు అని గజపతి అన్నాడు. పవన్ ఆయన వైపు అలాగే చూడడంతో నాకిష్టమే అని అన్నాడు. అందరూ ఒప్పుకున్నా ఆయనెక్కడ ఒప్పుకోడో అని మనసులో అనుకున్న పవన్కి ఫస్ట్ ఆయన ఒప్పుకోవడంతో కాస్త షాక్లోకి వెళ్ళి బయటికి వచ్చి, మామయ్య మీరు అంతా విన్నారు కదా, నేను నా బ్యాక్గ్రౌండ్ ఏంటో మీకు తెలుసు కదా. నాకు అమ్మ మాత్రమే ఉంది. ఊర్లో మాత్రమే సొంత ఇల్లుంది. ఊర్లో మాత్రమే కొంచెం పొలం ఉంది. ఇక మా మామయ్య వాళ్ళ ఆస్తులతో మాకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ రైస్ మిల్తో కానీ వాళ్ళ పొలంతో కానీ ఏ సంబంధం లేదు. నాకున్నవి మా అమ్మ, ఇల్లు, పొలం అంతే. రేపు ఈ ఆస్తినే నా భార్యకు కానీ పిల్లలకు కానీ వస్తుంది. నాకు వచ్చే సంపాదనలోనే నేను నా భార్య బిడ్డలతో పాటు మా అమ్మని కూడా చూసుకోవాలి. నేను చెప్పిందంతా మీకు అర్థమవుతుంది కదా. అలా అని మీరు రిజెక్ట్ చేస్తే ఖచ్చితంగా బాధపడతాను. మొహమాటంగా ఒప్పుకుంటే అది నాకొద్దు. మీరు ఇష్టపడి మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలని మాత్రం కోరుకుంటున్నాను. ఇకపోతే మేఘనాని నేను తప్ప ఎవ్వరూ భరించలేరు. కేవలం నేను మాత్రమే తనని భరించగలను, ప్రేమించగలను అని పవన్ ఖచ్చితంగా చెప్పాడు. ఇంతకంటే ఇంకేం సమాధానం కావాలి? మేఘనాని భరించగలను అన్నావు, దాంతోపాటు ప్రేమించగలను అని కూడా అంటున్నావు. ఇవి రెండూ చాలు. ఇకపోతే నీ సంపాదనలో నా కూతుర్ని ఎంత బాగా చూసుకోగలవో చెప్పావు. అన్నింటికీ మించి ఇద్దరూ ప్రేమించుకున్నారు అని చెప్తున్నావు. అంటే నా బిడ్డ కూడా నిన్ను ప్రేమించింది అంతే కదా. ఇప్పుడు నాకు అర్థమవుతుంది పెళ్లి చూపుల నుండి ఎందుకు పరిగెత్తిందో అని గజపతి అనడంతో మేఘన నవ్వుతూ లేచి డాడీ అని రాగం తీస్తూ వెళ్ళి పక్కని కూర్చొని, మరేమో మేమిద్దరం ప్రేమించుకున్నది నిన్న మధ్యాహ్నం నుండే. ప్రామిస్, నేను పెళ్లి చూపుల్లో జగదీష్తో మాట్లాడేటప్పుడు రియలైజ్ అయ్యాను. అందుకే వెంటనే వెళ్ళి ప్రపోజ్ చేశాను. పవన్ కూడా ఒప్పుకున్నాడు. ఎందుకంటే నన్ను నిజంగానే పవన్ భరించగలడు, నా కోపాన్ని, నా అల్లరిని, నా యాటిట్యూడ్ని కూడా అని మేఘన చెప్పింది. భవానీ పవన్ చేయి గట్టిగా పట్టుకొని, మన స్థాయి ఏంటి వాళ్ళ స్థాయి ఏంటి, మన తాహతుకు తగ్గట్టు చూసుకుంటాం కదా అని చిన్నగా అనింది. వెంటనే మేఘన లేచి, అత్తయ్య వేరే అమ్మాయిని చూసుకుంటారా మీరు? ఏ నేను నచ్చలేదా మీకు? ఏం నచ్చలేదు చెప్పండి, మార్చుకుంటాను. అంతేకాని వేరే అమ్మాయిని చూసుకుంటాను అంటారేంటి? నేను పవన్ కోసం ఎంత అడ్జస్ట్ అయ్యానో తెలుసా? నాకేమీ షాపింగ్కి డబ్బులు అక్కర్లేదని చెప్పాను. నేను అడిగినవన్నీ కొనివ్వాల్సిన అవసరం లేదని కూడా చెప్పాను. తన కోసం అన్నీ అడ్జస్ట్ అవుతానన్నాను. అందరికన్నా మిమ్మల్ని బాగా చూసుకుంటానని కూడా మాట ఇచ్చాను. పైగా మీకు కూడా నేనంటే ఇష్టమే అని పవన్కి చెప్పాను. మీరేంటంటే ఇప్పుడు నన్ను వద్దని వేరే అమ్మాయిని చూసుకుంటారా మీరు అని మేఘన బొంగమూతి పెట్టి చెప్పింది. మధు లేచి మేఘన దగ్గరికి వెళ్ళి తన భుజం చుట్టూ చేయివేసి, అత్త, ఇలాంటి అమ్మాయి నీకెక్కడైనా కోడలుగా దొరుకుతుందా? మా మేఘనాని కాకుండా వేరే అమ్మాయిని తీసుకొస్తే ఆ అమ్మాయి గొంతు పిసికేస్తాను. లేదంటే మా మేఘనాని ప్రేమించి పవన్ బావ మోసం చేశాడని పెళ్లిలో పోస్టర్లు వేయిస్తాను, ఒప్పుకో అని అరవడంతో భవానీ కాస్త బెదిరి, అది కాదురా, మేఘన నాకు ఇష్టమే, మంచి పిల్ల, చూడ్డానికి కూడా బాగుంటుంది. కానీ తను పెరిగిన వాతావరణంకి మన కుటుంబంలో అడ్జస్ట్ అవ్వగలదో లేదో అర్థం కావట్లేదు అని భవానీ అనింది. వామ్మో, రేపు మా అత్త కూడా ఈ డైలాగులు కొడుతుందేమో అని దీప అనుకుంటూ ఉండగా ఎదురుగా ఉన్న సాగర్కి దీప మొహంలో ఎక్స్ప్రెషన్ చూసి విపరీతమైన నవ్వొస్తున్నా వాటిని కంట్రోల్ చేసుకొని దీపాకి డోంట్ వరీ నేను చూసుకుంటాను అని మెసేజ్ చేయడంతో దీప తన ఫోన్ వైబ్రేట్ అవ్వగానే మెసేజ్ చూసుకొని చిన్న నవ్వుతో, అయ్యి మనసులో మాటలు తెలిసిపోయాయి, వాడే చూసుకుంటాళ్లే అని అనుకొని చిన్నగా నవ్వి ఓకే ఓకే అని మెసేజ్ చేసింది. అత్త, ప్రేమించిన వాళ్ళ కోసం మన ఇష్టాలని కూడా ఒక్కొక్కసారి చంపేసుకుంటాం. అది చాలా బాగుంటుంది కూడా.
ఇకపోతే మేఘన అందుకు అతీతం ఏమీ కాదు కదా. తనకి పవన్ బావ నచ్చాడు, తనతో లైఫ్ హ్యాపీగా ఉంటుందని, ఇంట్లో పెళ్లి వాళ్ళని కూడా వదిలేసి ఉన్నపాటుగా వెళ్ళిపోయిందంటే తను ఎంత ఇష్టపడిందో అర్థం చేసుకో అని మధు చెప్పింది. మామయ్య మీకు ఈ సంబంధం ఇష్టమేనా అని దేవాంశ్ అడిగాడు. నిన్న వెళ్ళిపోయి తిరిగి వచ్చేటప్పుడు పవన్తో కలిసి వచ్చినప్పుడే డౌట్ వచ్చింది. తర్వాత నిన్నటి నుండి ఇప్పటి వరకు ఒకరినొకరు 100 సార్లు చూసుకొని నవ్వుకొని ఉంటారు. విషయం ఏదో ఉందని నాకు అర్థమైంది. ఇప్పుడు పవన్ బయట పెట్టాక క్లారిటీ వచ్చింది. ఇకపోతే నా బిడ్డను మాత్రం దూరంగా పంపి ఏం చేయగలను? తనకి ఇష్టమైన వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తేనే కదా తను సంతోషంగా ఉంటుంది. ఇకపోతే పవన్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇన్ని రోజులుగా చూస్తున్నాం, ఏ చెడు అలవాట్లు లేవు, మంచి పిల్లాడు, సంపాదించే తెలివితేటలున్నాయి. అలాంటప్పుడు ఆస్తిపాస్తులతో సంబంధం ఏముంది? అన్నింటికీ మించి మేఘనాని పెళ్లి చేసుకునేవాడు తనని ప్రేమిస్తేనే సరిపోదు, భరించగలగాలి కూడా. అప్పుడప్పుడు పసిపిల్లలా మారిపోతుంది, ఒక్కొక్కసారి అరుస్తుంది, గోల చేస్తుంది, పొగరు కూడా చూపిస్తుంది. ఇవన్నీ పవన్ ఒక్కడే హ్యాండిల్ చేయగలడు అనే నమ్మకం నాకు కలిగింది. అందుకే ఒప్పుకుంటున్నాను. ఇకపోతే ఎందుకో తెలియదు, మన కుటుంబం మరింతగా బలపడడం అన్నది బాగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు నేను ఇంటి అల్లుడిని మాత్రమే. అదే పవన్ నా ఇంటి అల్లుడైతే మనం మొత్తం ఒక కుటుంబంగా మారిపోతాం. అది నాకు బాగా నచ్చింది. ఏమంటావు గౌతమి అని గౌతమి వైపు చూడడంతో గౌతమి చక్కగా నవ్వేస్తూ నాకిష్టమే, పవన్ మంచి పిల్లాడు, ఈ దయ్యమే వేపుకు తింటుందేమోనన్న ఆలోచన అని అనింది. అబ్బా అమ్మ, నువ్వు విసిగిస్తుంటే మా నాన్న తట్టుకోవటం లేదా? అలానే పవన్ బావ కూడా అడ్జస్ట్ అవుతాడులే, ఏం బావా అని మేఘన పవన్ వైపు చూడడంతో పవన్ నవ్వేస్తూ కొంచెం సైలెంట్గా ఉండు అని అన్నాడు. సరే సరే నీ మాట వింటానులే అని మేఘన అనడంతో అందరికీ ఆశ్చర్యంగా అనిపించి అప్పుడే పవన్ మాట వినడం మొదలుపెట్టేశావా అని రాఘవేంద్ర అనడంతో మేఘన చక్కగా నవ్వేస్తూ డాడీ అంటూ గజపతి భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది. అత్త అందరికీ ఇష్టమే, ఇప్పుడు నువ్వే చెప్పాలి అని మధు అడగడంతో ఒప్పుకో భవానీ అని దుర్గాతో పాటు అందరూ చెప్పారు. భవానీ నవ్వేస్తూ తల ఊపి మేఘనాకి వాళ్ళ అమ్మ నాన్నకి ఏ అభ్యంతరం లేనప్పుడు నాకు మాత్రం ఏముంటుంది? వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా ఉంటానంటే అంతకంటే ఇంకేముంటుంది అని భవానీ అనడంతో మేఘన హ్యాపీనెస్తో లేచి వెంటనే భవానీ దగ్గరికి వెళ్ళి టైట్గా హక్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య అని చెప్పింది. భవానీ నవ్వేస్తూ చూడ్రా, ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. మీ పెళ్ళయ్యాక మీరు కూడా సంతోషంగా ఉండాలని అటు నేనే కాదు మీ అమ్మా నాన్న కూడా కోరుకుంటారు. దయచేసి పంతాలకు పోయి పట్టింపులకు పోయి గొడవల్ని పెంచుకోకుండా వచ్చే చిన్నపాటి గొడవలు కూడా కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుంటే బాగుంటుంది అని భవానీ చెప్పింది. అత్త గొడవలు పడంలే, ఒకవేళ గొడవలు పడ్డామనుకో ఒకసారి పవన్ బావ సారీ చెప్పాలి, ఇంకొకసారి నేను చెప్తాను, ఇలా రూల్ పెట్టుకుంటే సరిపోతుంది కదా. లేదు చాలా ఎక్కువ కోపం వచ్చిందంటే ఒకరోజు మాట్లాడడం మానేస్తాను, కానీ వదిలేస్తానా ఏంటి అని మేఘన అనడంతో భవానీ నవ్వి నాకు ఇష్టమే అని చెప్పింది. దీపా లేచి వావ్ వదినా నీకు కూడా పెళ్ళి కుదిరిపోయింది, సో హ్యాపీ అని దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని కంగ్రాట్స్ అని చెప్పడంతో అనన్య అమ్ము కూడా మేఘనాని అల్లుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం చూసి 5 మంది ఎంతో సంతోషంగా ఉండడం చూసిన అందరికీ చాలా హ్యాపీగా అనిపించింది. బలరాం పవన్ దగ్గరికి వెళ్ళి మొత్తానికి మంచి అమ్మాయిని కుదుర్చుకున్నావు, అయితే మేం మళ్ళీ ఇక్కడికి రావాలన్నమాట అని అన్నాడు. పవన్ నవ్వుతూ నా తరపున అన్నీ చేయాల్సింది మీరే కదా మామ అని అన్నాడు. బలరాం నవ్వుతూ తప్పకుండా ఈ చేతుల మీద పెంచాం, మరి అన్నీ చేసుకోవద్దు అని నవ్వుతూ అనడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతలో కీ కీ అని సాగర్ ఫోన్లో టోన్ కంటిన్యూగా రావడంతో లేచి దేవాంశ్ వైపు చూసి బావా ఒకసారి నాతో వస్తావా అని అనడంతో దేవాంష్కి అర్థం కాక ఇంత సందడిలో ఉన్న టైంలో ఏమై ఉంటుంది, ఇంత టక్కున పిలిచాడు అంటే ఏదైనా విషయం ఏమో అని సాగర్ వెంట వెళ్ళాడు. ఏమైంది సాగర్ అని దేవాంశ్ అడిగాడు. బావా నువ్వు చెప్పిన నెంబర్ లొకేషన్ ట్రాక్ చేయమని చెప్పావు కదా, సో 24 గంటలు చూస్తూ కూర్చోలేం కదా, అందుకే దాని మీద కాస్త వర్క్ చేసి నా ఫోన్కి లింక్ అయ్యేలా పెట్టాను. లొకేషన్ మారిన ప్రతిసారి నాకు మెసేజ్ వస్తుంది, సో ఇప్పుడు వాడు ఎక్కడికో ట్రావెల్ చేస్తున్నాడు అని సాగర్ చెప్పడంతో ఓకే ఎక్కడ ఏంటి చూస్తావా అని దేవాంశ్ అడగడంతో యా ఇప్పుడే చూస్తాను అని తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి 10 నిమిషాల పాటు చెక్ చేసి బావా ఇందాకటి వరకు మన ఊరికి ఒక 2 అవర్స్ డిస్టెన్స్లో కనిపించింది, ఇప్పుడు జర్నీలో ఉంది, మేబీ హైదరాబాద్ అనుకుంటా అని సాగర్ చెప్పాడు. హైదరాబాద్ రావాలి, వాణ్ణి పట్టుకొని 4 తగిలించాలి, గమనిస్తూ ఉండు సాగర్, ఇది కాస్త పెద్ద విషయం అని దేవాంశ్ అన్నాడు.
తప్పకుండా బావా, నాకు ఏ వర్క్ లేదు, ఖాళీగా ఉన్నాను, సో నా కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడే ఉంది అని నవ్వుతూ చెప్పి, వాడి ఫోన్ ఇవాళ హ్యాక్ చేసేస్తాను, సో వాడికి ఏ నెంబర్స్తో కాల్స్ వెళ్తున్నాయి వస్తున్నాయి అన్నీ క్లియర్గా చెప్పగలను అని సాగర్ చెప్పాడు. దేవాంశ్ నవ్వి, గుడ్ జాబ్, నువ్వు చాలా బ్రిలియంట్ అని తెలుసు, కానీ ఇంత అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు నువ్వేంటి అని నాకు బాగా అర్థమైంది అని అన్నాడు. సాగర్ నవ్వడంతో, ఖచ్చితంగా నన్ను బీట్ చేసేస్తావు నువ్వు, నన్నేంటి చాలా చాలా హైట్స్కి వెళ్తావు అని దేవాంశ్ అన్నాడు. థ్యాంక్స్ బావా, నేనేమీ అంత ఎత్తుకు వెళ్ళిపోవాలని లేదు, బట్ అంత ఎత్తుకు వెళ్ళడానికి కష్టమైతే పడతాను, చూద్దాం అని సాగర్ అన్నాడు. సరే పద, అందరూ హ్యాపీ మూడ్లో ఉన్నారు అని అనడంతో ఇద్దరూ కలిసి వెళ్ళారు. ఈ శుభ సమయంలో మనం నోరు తీపి చేసుకోకపోతే ఎలా అని మధు అందరికీ స్వీట్స్ తెచ్చి పంచడంతో ప్రతి ఒక్కరూ నోరు తీపి చేసుకొని సరదాగా మాట్లాడుకున్న తర్వాత, నాన్న పెళ్ళి మరీ లేటుగా చేసుకోవాలా, నాకు ఆంటీ అయిపోవాలనుంది నాన్న అని మేఘన అనడంతో ఒక్కసారిగా తన గ్యాంగ్ మొత్తానికి గట్టిగా నవ్వొచ్చి, నువ్వు పెళ్లి కోసం ఆంటీ ఏంటి, అమ్మమ్మ కూడా అయిపోతాను అన్నావు కదా అని అరిచారు. అవును అయిపోతాను అని మేఘన అనడంతో అందరికీ నవ్వొచ్చి, ఇప్పుడే కదరా చెప్పావు, అందరం కూర్చొని ఒకరోజు మాట్లాడుకొని మంచి రోజు చూసుకొని తాంబూలాలు ఇచ్చిపుచ్చుకొని నిశ్చితార్థం పెళ్ళి అన్నీ చేయాలిగా, పైగా నా ఒక్కగానొక్క బిడ్డవి, నీకన్నీ ఎలా జరగాలి చెప్పు అని గజపతి అన్నాడు. అంతేనంటావా, సరేలే, ఎలాగో అబ్బాయిని నేనే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి పెళ్ళి మాత్రం మీ చాయిస్, అలా అని నెలలు కాలాలు గడిపేయకునన్నా అని మేఘన అనడంతో గజపతి నవ్వుతూ సరే సరే అని అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. డాన్ పాప కమెంట్స్ అదిరిపోయాయిగా, చాలా మంచిగా పెట్టారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. కొందరు పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నారు, కొందరు క్లారిటీ కోసం క్వశ్చన్స్ అడిగారు. ఇక స్టోరీ ఎలా ఉంది, సంజయ్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టోరీ అయితే మంచి పట్టు మీద ఉంది, మీకు కూడా నచ్చిందని అర్థమైంది. వెరీ హ్యాపీ. ఒక స్టోరీని మనం యాక్సెప్ట్ చేయడానికి, అంటే హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేసి ఇది మనం డైలీ వినాలి, ఈ టైం అయితే ఇది ఖచ్చితంగా వస్తుంది అని అంటే మన మైండ్ మనకి రిమైండ్ చేయాలి అంటే ఆ స్టోరీ మన మైండ్లోకి మనసులోకి కొంచెం కొంచెం ఏంటి బాగానే గుచ్చుకోవాలి. అప్పుడే అనమాట. ఏ స్టోరీ కూడా స్టార్టింగే మనకి నచ్చదు, వెళ్ళే కొద్దీ ఎమోషన్స్ అంటే స్టోరీ స్టార్టింగ్ ఏముండదు కదా, పోయే కొద్దీ ఎమోషన్స్ని గ్రాప్ చేసుకొని అవి హెవీగా మారి మన మనసుకు తీసుకున్నప్పుడు మనకు ఆ ఆలోచన వస్తుంది, ఈ స్టోరీ మనం విందాము, మనం దీన్ని ఫాలో అవుదాము, సో మనం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందాము, ఈ పర్సన్కి మనం కమెంట్ చేద్దాము, ఇంత ప్రాసెస్ ఉంటుంది కదా. ఇదంతా మీకు కలిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందులో డాన్ పాప ఫస్ట్లో స్టార్టింగ్ చాలా హైప్ వచ్చింది ఈ స్టోరీకి. అంటే నాకు ఏ స్టోరీకి స్టార్టింగ్ ఎపిసోడ్స్కి ఇంత వ్యూస్ రాలేదు దీనికి వచ్చినట్టు, అంటే ఒకేసారి 20K 25K అలా రాలేదు దేనికి. బట్ మిగతా వాటితో పోలిస్తే ఇది కొంచెం తక్కువే కావచ్చు, కానీ మంచిగా అయితే ఇప్పుడు బాగా మీకు నచ్చుతుంది, అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇకపోతే సంజయ్ గురించి క్వశ్చన్స్ అడిగారు కదా, అవన్నీ మీకు ఫర్దర్గానే అర్థమైపోతాయి. అంటే కీర్తన దగ్గరికి మైరా వెళ్ళడం సంజుకి తెలీదా, కీర్తన ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం రాజ్ కుమార్కి తెలీదా, ఇవన్నీ తెలుస్తాయి. కానీ కొన్ని నేను క్లారిటీ ఇచ్చున్నా. కీర్తనకి ట్రీట్మెంట్ ఇప్పించే విషయం రాజ్ కుమార్కి ఎప్పుడో చెప్పింది ఎవరు, మైరా. ఎందుకంటే చెప్తేనే కదా వచ్చి కీర్తన అక్క దగ్గర నేను ఫోటో చూశాను, నాకు ఈ గతం చెప్పండి అని అడుగుతుంది కదా. సో జగన్నాథం గురించి ఆ ఇంటికి వెళ్ళే విషయం రాజ్కుమార్కి తెలుసు, కానీ సంజయ్కి తెలీదు. ఎందుకంటే జగన్నాథం చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే పెళ్ళయ్యాక ఇంటికే రానివ్వలేదు. ఇటుపక్క తన గురించి మళ్ళీ చెప్తే మైరా వెళ్తుందని తెలిస్తే సంజయ్ ఎక్కడ ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతాడో అని రాజ్కుమార్ చెప్పట్లేదు. మైరా చెప్పకపోవడానికి రీజన్ ఇప్పుడు అర్థమైంది కదా. మొదట్లో సంజయ్ ఇష్టం లేదు కాబట్టి నేను ఏ ఇంటికి వెళ్తే నీకెందుకు అలా మాట్లాడేది, ఇప్పుడు తెలిసాక అసలు చెప్పడం లేదు. రాజ్కుమార్ ఒకవేళ చెప్పాలనుకున్న సంజయ్ ఏమన్నాడు, నేను కీర్తన గురించి మైరాతో చెప్పాలనుకోవట్లేదు అన్నాడు. సో కనీసం గతం చెప్తున్న విషయం కూడా రాజ్కుమార్ చెప్పలేదు. సంజయ్కి అది ఎప్పుడు తెలుస్తుందో అనేది మనం ఎదురు చూడాలి. అంటే రాజ్కుమార్ మైరాకి అంత చెప్పాడు అనే విషయం సంజుకి చాలా లేట్గా తెలుస్తుంది. ఇకపోతే కీర్తనకి ట్రీట్మెంట్ ఇచ్చే విషయం తెలీదు. ఇద్దరు ఒకే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మీకు ఐడియా ఉందో లేదో. కీర్తన ఏమో వీక్లో కొన్ని డేసే వెళ్తుంది, రాజ్కుమార్ డైలీ వెళ్తున్నాడు.
సో టైమింగ్స్ వేరు కాబట్టి కలుసుకోవట్లేదు. ఎప్పుడైనా కలుస్తారా అన్నది కూడా మీకు తెలుస్తుంది. అంతే అంతే ఈ స్టోరీ గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు. డైలీ మీకు చదివే కొద్దీ అర్థమవుతుంది. ఇకపోతే నెక్స్ట్ పార్ట్లో మనకి గతం మళ్ళీ స్టార్ట్ అవుతుంది సగం పైన. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 ఎపిసోడ్స్ అనుకుంటా. ఆ తర్వాత మళ్ళీ కట్ అవుతుంది. మళ్ళీ మనం ప్రెజెంట్లోకి వచ్చేస్తాం. అలా నడుస్తుంది స్టోరీ. ఇకపోతే ఈ అప్డేట్ ఎలా అనిపించింది? చక్కగా పవన్కి మేఘనాకి కూడా పెళ్ళి కుదిరిపోయింది. ఒక ఇంట్లో బంచ్ ఆఫ్ మెంబర్స్ మంచి వాళ్ళు ఉంటే ఎలా ఉంటుందో ఈ స్టోరీలోనే అనిపిస్తుంది కదా. యాక్చువల్లీ ఇంట్లో అందరూ మంచిగా ఉన్నారంటే అబ్బా అనిపిస్తుంది కదా నాకు కూడా. బట్ ఉంటే ఎంత బాగుంటుందో అని కూడా అనిపిస్తుంది. పీస్ఫుల్ లైఫ్ మనది అవుతుంది మన వాళ్ళందరూ మన చుట్టూ ఉంటే. లోన్లీగా ఉండడం కొందరికి నచ్చుతుంది. బట్ ఎందుకు నచ్చుతుందంటే మనతో ఎవరూ సఖ్యతగా ఉండరు కాబట్టి. అదే అందరూ మంచి వాళ్ళే ఉంటే ఫ్యామిలీకి మించింది ఏదీ లేదనిపిస్తుంది. సో నాకైతే ఇలా రాయడం బాగానే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది? ఇకపోతే ఇంకొక విషయం, ప్రతిలిపిలో నాతో పాటు ఒక రైటర్ అనమాట, అప్కమింగ్ రైటర్, జస్ట్ ఇప్పుడే నేర్చుకుంటున్నారనమాట. తను ఇక్కడ యూట్యూబ్లో ముందుగానే ఇక్కడ ఛానల్ క్రియేట్ చేసి స్టోరీస్ రాయడం చెప్పడం అలవాటు ఉందన్నమాట. తర్వాత ప్రతిలిపిలోకి వచ్చారు. కావ్యాస్ డైరీ అని ఉంటుంది, మీరు చెక్ చేయండి. తనని కొంచెం సపోర్ట్ చేయండి. అంటే ఎవరైనా విని తప్పొప్పులు చెప్తేనే కదా మనల్ని మనం మెరుగుపరచుకోవడానికి ఒక స్టెప్ తీసుకోగలుగుతాం. చెప్పేవాళ్ళు లేకపోతే మన తప్పుల్ని ఎవరూ సరిదిద్దరు కాబట్టి మనం ముందడుగు వేయలేం, అక్కడే ఆగిపోతాం. సో తను కూడా మంచిగా ఒక రైటర్ లాగా అవ్వాలని కోరుకుంటుంది. సో తనకి మనం సపోర్ట్ ఎంతో కొంత చేయాలి కదా. సో మీకు కనుక టైం ఉండి మీకు నచ్చితే తన కంటెంట్ బాగుంటే మీకు సపోర్ట్ చేయాలి అనిపిస్తే ఒక్కసారి వెళ్ళి విజిట్ చేసి విని అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. స్టోరీలో ఏమైనా చేర్పులు చేసుకోవాలనుకుంటే, ఎమోషన్స్ని ఏమైనా మంచిగా మార్చాలనుకుంటే తనకి మీరు సజెస్ట్ చేయొచ్చు. హ్యాపీగా ఆ సజెషన్స్ అన్నీ తీసుకుంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ హర్. అంటే నాకైతే వేరే వాళ్ళని సపోర్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ మీకు సహజ తెలుసు కదా, తను ఛానల్ పెట్టేటప్పుడు కూడా ఎడిటింగ్ గురించి అన్నీ నన్ను అడిగితే నేను ఆ టైంలో మీకు ప్రేమ పరిచయమే అప్డేట్ ఇవ్వడం మానేసి తనకి ఎలా ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాను. బికాజ్ మనకి ఎవరైనా ఎదుగుతారు అనుకున్నప్పుడు మన దగ్గర ఆ పనితనం ఉన్నప్పుడు వాళ్ళకి అది రానప్పుడు మనం నేర్పించడంలో తప్పు లేదు. నాకే అంతంత మాత్రం వచ్చు, కానీ అందులో కూడా హెల్ప్ అడిగినప్పుడు మనం చేయాలి. ఎందుకు అనంటే ఎదుటి వాళ్ళు ఎదిగితే మన మీద ఆధారపడరు కదా, వాళ్ళకంటూ ఒక గుర్తింపు వస్తుంది కదా. సో అందుకన్నమాట. అలానే కావ్యకి కూడా సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు టైం ఉండి ఏదైనా ఒకటో రెండో పార్ట్స్ విని అందులో సజెషన్స్ అన్నా ఇవ్వండి తనకి. అది ఒక ఫస్ట్ స్టెప్ లాగా యూజ్ అవుతుంది. సో ఇంతకంటే ఎక్కువ ఏం కోరుకోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. వింటారనుకుంటున్నాను. అంతే ముచ్చట్లు. మనం రేపు సంజయ్ మైరాతో కలుసుకుందాం. అండ్ రేపు ఆఫ్టర్నూన్ అప్డేట్ కంపల్సరీ ఇస్తాను, మిస్ చేయను, ప్రామిస్ చేస్తున్నా. అంతే ముచ్చట్లు. మనం నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.